మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క గుళ్ళో చూసుకోవచ్చు శ్రీరాముని కళ్యాణ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు, అట్లనే పానకాలు, మజ్జిగ సరఫరా చేయడం, ఇలాంటివి కార్యక్రమాల్లో భక్తులు చాలా శ్రద్ధగా పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం భద్రాద్రి కొత్తగూడెంలో ప్రతి ఒక్క చోట అయితే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి వెళ్ళి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, శ్రీరాముని కళ్యాణ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో చూద్దామండి. భక్త మహాశయులకు విజ్ఞప్తి, భద్రాచల క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొత్తగూడెం పట్టణంలో అద్భుతమైనటువంటి నల్ల బంగారం గని అని అంటారు మా కొత్తగూడాన్ని. సింగరేణి కాలనీస్ వారి ఆధ్వర్యంలో, ఇటు భక్తుల యొక్క ఆధ్వర్యంలో కేవలం భద్రాచలంలో రామచంద్రమూర్తి ఏ విధంగా వెలిసిండో అదే విధంగా మన కొత్తగూడెంలోని బాబు క్యాంపులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు సీతారామ దేవాలయంలో ఒక్క చోటనే ఆ స్వామివారు మనకు దర్శనమిస్తారు. వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ. అమ్మ ఎడమ తొడ మీద కూర్చొని ఉంటారు, కుడి భాగంలో లక్ష్మణ స్వామి ఉంటారు. శంకు చక్రాలు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విశిష్టత. కాబట్టి ఈ స్వామి భక్తుల కోసము, భద్రుడి కోసము ప్రత్యేకంగా వైకుంఠం నుంచి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి స్వామి. ఇది 51 సంవత్సరము. 1974లో ఈ దేవాలయం నిర్మాణమైంది. ఇది 2025 51 సంవత్సరము నిర్విటంకంగా భక్తుల యొక్క హృదయాల్లో కొంగు బంగారమై ఉన్నటువంటి ఆ సీతారామచంద్రమూర్తి కళ్యాణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 50 మంది భక్తులు వచ్చి వైభవంగా కళ్యాణాన్ని 10 గంటలకు రంగరంగ వైభవంగా కళ్యాణ మంటపంలో వేంచేసి స్వామివారు విశ్వక్సేనారాధన, రక్షాబంధనము, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తము, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం ఇవన్నీ కూడా సమర్పించుకొని భక్తులకు అనేకమైనటువంటి మంగళాశాసన, కొంగు బంగారం, వివాహం కావలసిన వారికి వివాహము, విద్య కావలసిన వారికి విద్య, ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం. ఎందుకంటే ఆయనలో ప్రత్యేకమైనటువంటి భద్రాద్రి రాముడు అనే బిరుదు ఉన్నది కాబట్టి ఆ విధంగా స్వామివారు కొంగు బంగారమై వరాలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా ఈ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో అటు భోజనాలు జరిపించే వాళ్ళు దాతలు భోజనాలు, ఇటు ప్రసాదాలు జరిపించే వాళ్ళు ప్రసాదాలు, చల్లటి మజ్జిగలు, పానకాలు ఇవన్నీ కూడా ఘన వైభవంగా నా భూతో నా భవిష్యతి, ఇళ్ళలో జరిగేది ఒక్కటే కళ్యాణము, సీతారామ కళ్యాణం అన్నట్టుగా ప్రతి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని కళ్యాణాన్ని జరిపించి స్వామి ఆశీస్సులు తీసుకొని తరించారు. ఈ విధంగా ఎవరైతే మామూలు రోజులలో కూడా మంగళవారం నాడు ఇక్కడ భజనలు, కార్యక్రమాలు, చాలీసా ఉంటుంది. తర్వాత శ్రీరామనవమి ఉత్సవంతో పాటు ఉగాది ఉత్సవము, దసరా ఉత్సవము, ధనుర్మాస పూజలు, సంవత్సరం పొడుగునా కూడా స్వామి అందరిని ఆశీర్వదిస్తూ ఆనందాలను కలుగజేస్తూ ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు. కాబట్టి విశేషమైన ఈ భద్రాద్రి రాముడి కళ్యాణానికి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు, తలంబ్రాలు తీసుకున్న వాళ్ళు, తీర్థప్రసాదాలు పొందిన వాళ్ళు నా భూతో నా మనసులో సంకల్పాలు నెరవేర్చుకొని అద్భుతమైన ఫలాలు పొందుతున్నారని చెప్పి చక్కనటువంటి పెద్దల యొక్క నానుడి. ఈ విధంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా జరుపుకొని భక్తుల యొక్క ఆశీస్సులతోటి ఘనంగా ముగించుకున్నాము. జై శ్రీమన్నారాయణ. సీతారాముల కళ్యాణం మేము మొదటిసారిగా విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ 3 ఎమ్మెల్యే గారు వీధినందు ఫస్ట్ టైం మన సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు కూడా మంచిగా సహకరించారు. బ్రహ్మాండంగా జరిగింది కళ్యాణ మహోత్సవం. అందరి సహాయ సహకారాలతో ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడింది. విద్యానగర్ సాంబశివరావు గారి ఏరియాలో ఈ యొక్క మహోత్సవం జరుపుటకు మేము ముందుకు వచ్చాం. అంతా ప్రజలంతా సహకరించి మాకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మున్ముందు కూడా ఇలాగనే ఉండాలని మేము గణేష్ ఉత్సవాలు ప్లస్ ఇదిగా కూడా నిర్వహిస్తామని కోరుకుంటున్నాము. అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.
విద్యానగర్ కాలనీలో గత 2 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఇదే మొట్టమొదటిసారిగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఈ కొంతమంది వీరయ్య గారు, లట్టి జగన్మోహన్ గారు, మన చారి గారు, ఇంకా కొంతమంది కలిసి ప్లాన్ చేయగానే మేము అనుకున్న దానికంటే అత్యద్భుతంగా జరిగింది. ఇది రాముడి కృపలనే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంకా ముందు ముందు మా కార్యక్రమాలు ఇంకా కొన్ని విజయవంతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. 8 సంవత్సరాల తర్వాత సీఎం గారు వచ్చి పట్టు వస్త్రాలు పెట్టి దర్శనం చేసుకుని దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఈసారి పూర్తిగా సహకరిస్తోందని ఇంతకుముందు ఎందుకో తెలియదు, నేను చెప్పకూడదు కానీ ఒక సెంటిమెంట్ ఉండేది ఇక్కడికి వచ్చిన వాళ్ళు పదవి పోతుందని. కానీ ధైర్యం చేసి రాముడి కృప నా ఎందుకు ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి వచ్చారు. కంపల్సరీ వారికి రాముడి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు కొనసాగుతారని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఎటువంటి అభివృద్ధి జరిగితే బాగుంటుంది భద్రాచలం? ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు నిధులు రావాలి. గ్రామ పంచాయతీలు కొంచెం అభివృద్ధి కుంటిపడుతోంది. ఎందుకంటే ఇక్కడ ఆలయాలు కూడా ఇంకొంచెం అభివృద్ధి జరగాలి. ఈ పల్లెటూరులో అభివృద్ధి చెందితేనే పల్లెటూరులో రైతులు కానీ ఉండటానికి ఇష్టపడతారు, లేదా అందరూ పట్టణం బాధపడుతున్నారు. కాబట్టి పల్లెటూరులో అభివృద్ధి ఇంకా ఎక్కువ చెందాలని కోరుకుంటున్నాం. భద్రాచలం ఒకటి మన తెలంగాణలో చాలా పుణ్యక్షేత్రం, పెద్దది రామాలయం గుడి. అయితే ఆ గుడి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ఆనవాయితీ. చాలా సంతోషం ఆయన వచ్చినందుకు. కాకపోతే ఏంటంటే భద్రాచలం పరిస్థితులు చూసి భద్రాచలం నుంచి మాకు తిరుపతికి ఒక ట్రైను, అట్లే దేవస్థానాల నుంచి ఒక్కొక్క ట్రైన్ వేస్తే దాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా కొత్తగూడెం తరఫున, భద్రాద్రి కొత్తగూడెం తరఫున అందరూ కూడా ప్రజలు అనుకుంటున్నారు.